పేర్నమెట్ట సమీపంలోని పొగాకు బోర్డు 1 నందు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం నాయకులు ఆళ్ల సుబ్బారావు, ఆళ్ల రవి, వడ్డంపూడి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లింగంగుంట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 7 సంవత్సరాలుగా టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు రైతు సంక్షేమం, మార్కెట్లో మంచి ధరలు వచ్చేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. బదిలీపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళ్తున్న అద్దంకి శ్రీధర్ బాబును రైతులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, పెనుబోతు సునీల్, బోర్డు ప్రతినిధులు పొదవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా గౌరవనీయులు మాన్యులు డాక్టర్ శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత అలాగే ఆర్ఎం గారికి అలాగే ఆక్షన్ సోగా కోరుచున్నాం. ఐటీసీ లీడ్ మేనేజర్ శ్రీ శివకుమార్ గారిని, తర్వాత జీపీఐ పెద్దలు రైతు నాయకులు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆక్షన్ ప్రారంభం ఒంగోలు వల్ల మన అమ్మకాలు సంతోషంగా ప్రారంభం కావడం. సరే, ఏదేమైనా స్టార్టింగ్ ప్రైస్ 280 రూపాయలుగా ఈరోజు సరే ఏదేమైనా మంచి పొగ అనుకోవడం జరిగింది. అటువంటి గాలి కొట్టి ఎక్స్పోర్ట్స్ మేలు జరగాలని కోరుకుంటూ మొదటగా రైతు నాయకులు వారిని ప్రసంగించవలసిన ఈడీ గారికి మనం రెడ్డి గారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన ఈడీ గారు అద్దంకి శ్రీధర్ బాబు అధ్యక్ష వహించారు. వారు మరి ఉన్నత పదవి కోసం వాళ్ళు పదవి వేరే చోటుకు వెళ్తున్నారు కనుక గౌరవనీయులు మన అద్దంకి శ్రీధర్ బాబు గారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మనం ఆక్షన్ మొదలు పెట్టాం. అంటే 10వ తారీఖు ఇవాళ. దీనికి వారు రావటం చాలా సుస్వాగతం. గతంలో ఎప్పుడు కూడా రాలా, వచ్చారు వెళ్ళిపోవాలా, వస్తూ ఉన్నారు వెళ్తున్నారు. కానీ వీళ్ళు రావటం చాలా ముఖ్యమైనటువంటిది, రైతులకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి రైతు సోదరులకు, రైతు నాయకులకు, టొబాకో బోర్డు వాళ్ళకు, ఐటీ వ్యాపారస్తులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అంటే గతంలో శ్రీధర్ బాబు గారు గత 7.5 సంవత్సరం రైతులకు అనేక సేవలు అందించారు. కానీ వాళ్ళు వచ్చిన వేళ విశేషం ఏమిటంటే ఈ గత 7.5 సంవత్సర కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా టొబాకో రైతులకు చాలా ఆనందకరంగా మార్కెట్ స్పీడ్గా జరిగింది. కారణం ఏమిటంటే కరోనా కారణంగా ఇతర దేశాల్లో పంట విలీనమైపోయింది, పంట డౌన్ అయిపోయింది. దాన్ని బట్టి గత 3 సంవత్సరాలు రైతులకు మార్కెట్ చాలా స్పీడ్గా ఉంది, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. పోతే ప్లస్ రైతుల యొక్క ఆత్మబంధువు మన ప్రీతం అద్దంకి శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇక్కడికి ఏం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలండి. నేను క్లుప్తంగా 2 ముక్కలు చెబుతాను, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలమైంది. వారు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మానసిక చోరులు, అంటే గోపిక మానసిక చోరులు మనం ఉంటాం. అంటే గోపుడి యొక్క మానసిని చోరించిన వారు శ్రీకృష్ణుడు. ఈయన రైతు మానసిక చోరులు. అవునా కాదా? అవునని బట్టి మీరు అందరూ తప్పడేపట్టలేదు. ప్రతి ఒక్క రైతుని మానసిక చోరులు చేసిన వారు మన అద్దంకి శ్రీధర్ బాబు గారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవలు మనం పాత తరంలో మహాపాత్ర గారి పేరు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో ఆయన పేరు ఎంత మనం ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాము, అలాగే మన అద్దంకి శ్రీధర్ బాబు గారి పేరు కూడా చిరస్థాయిగా పొగాకు పోటున్నంత వారం గుర్తుపెట్టుకునే విధంగా ఆయన ఈ రైతులకు సేవ చేశారండి. ఇది యథార్థము.
అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన ఒక జ్ఞానజ్యోతి. నేను ఆయనతోటి ఒక 2 సంవత్సరాలు కలిసి జర్నీ చేశాను కాబట్టి ఆయన నేను దగ్గరగా చూశానండి. ఆ చూసిన దాంట్లో నాకు తెలిసిన 2 ముక్కలు ఏంటంటే ఆయన మహాజ్ఞానజ్యోతి. మహాజ్ఞానజ్యోతే కాక ఆయన నేను మామూలుగా మనం భగవంతుని దశావతారాలు అంటాం, ఆయన నేనైతే శతావతారాలు అంటున్నాను. దీనికి ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా శతావతారాలు అనేదానికి? ఎందుకంటే భగవంతుడు దశావతారాలు ఎన్ని మంచి పనులు చేశాడో ప్రజల కోసం, అలా ఆయన ఈ రైతుల కోసం శతావతారాల్లో భగవంతుడు చేసిన పనులు ఈ 1 అవతారంలో చేశారండి. ఇది మాత్రం నగ్న సత్యం. రెండోది, ఎక్కడ ఉన్న ఆయన ఎప్పుడూ రైతుల గురించే తప్పించేవాళ్ళు. ఆయన వాస్తవంగా తను ఎప్పుడైనా ఈ ఎలక్షన్ డ్యూటీలో పడి వెళ్ళినా కానీ నేను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఫోన్ చేసి, మధు పలానా సమస్య ఏమైంది, ఈ రైతుల దగ్గర ఎట్లా ఉంది, దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అని చెప్పని అనునిత్యం ఆయన ఎక్కడ వేరే చోట డ్యూటీలో ఉన్నా కానీ మన రైతుల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు, దాన్ని చెబుతూ ఉండేవాడు. అలా ఆయన ప్రతి విషయంలో కూడా రైతులంటే అంత దగ్గరగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే వారసత్వంగా కూడా వచ్చి ఉండొచ్చు. అంటే నేను ఎందుకంటున్నానంటే వాళ్ళ నాన్నగారు కూడా రైతులకు సేవ చేసే పోస్టులు అంటే FCIలోనే పనిచేశారు. FCI అంటే రైతులకు సేవ చేసేది, అది కూడా అలా వచ్చారు కాబట్టి ఆ రైతుల యొక్క ఇది ఆ కష్ట నష్టాలు ఆ బాధలు తెలుసు కాబట్టి ఆయన వారసత్వంగా కూడా గురిపుచ్చుకొని ఎంతో రైతులకి నిజంగా చెప్పాలంటే మర్చిపోలేని సేవలు చేశారండి. చౌదరి గారు ముఖ్య అతిథిగా వచ్చేసిన అద్దంకి శ్రీధర్ బాబు గారికి, అలానే ఆర్ఎం లక్ష్మణరావు గారు, ఏఎస్ గారు శ్రీకాంత్ గారు, అలానే ఐసీసీ రవికాంత్ గారు, ఐటీసీ శివకుమార్ గారు, రెడ్డి గారు, పెద్దయిన ఆర్ఎం ఇక్కడ వచ్చేసినటువంటి రైతులందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలండి. వారం రోజుల క్రితం ఈ సంబరాలు కార్యక్రమాలు జరుపుకున్నాం. ఇది గారికి ఘన సన్మానాలు చాలా చేశాం. వీటి గుండా నేను చెప్పారే ఆయన గుండెంతా బొరివెక్కిపోయిందంట. ఎందుకంటే మన ప్రేమ అభిమానాలతో గుండె బొరివెక్కి ఆయన 8 కేజీలు పెరిగారంట చెప్పారు. ఆయన చెప్పారు. అలానే ఆయనకు జరిగిన సన్మానాలు, ఆయన గురించి పూర్తి రైతుల యొక్క మనోభావంలో గుండెలో ఎలా ప్రతిష్ఠించుకున్నారు ఆయన్ని, అవన్నీ మాటలు చెప్తా ఉంటే రైతులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్దలు చెప్తా ఉంటే వాళ్ళ సతీమణి పక్కన కూర్చొని ఎంత ఆనందం అనిపించిందో. చిరుమంగ హాస్యంతో ఎక్కువగా చిరుమంగ హాస్యం. నేనైతే ఎవరెంత ఆ సందర్భంలో ఎంత అనుభవించారు నాకు తెలియదు. నేను విపరీతమైన ఆనందాన్ని అనిపించాను. ఆ అమ్మ సంతోషం, ఆ ముఖంలో దేదీప్యమానమైన వెలుగు. ఎందుకంటే ఆయన ఈ రైతులు సేవ చేసిన ఆ మనిషి అందరూ పొందుతూ ఆ మాటలో ఆ భావాలు విని ఆమె పొందిన సంతోషం అంతకంటే నేను ఎక్కువ పొందానేమో అంతే పొందాను. నేను సంతోషం ఆమె అనుభవించిన సంతోషం. అలానే ఎన్ని రోజులుగా కార్యక్రమాలు చేస్తాను. 9 రోజులు పెళ్లిళ్ళు అన్నారు. వీరికి ఈ రైతులందరికీ వాళ్ళ భార్యాభర్తలకి పెళ్లి చేసే అదృష్టం మనకు దక్కింది. ఆయన దాని గురించి సంతోషించారు. ఈ పెళ్లి కార్యక్రమం అయిపోయిందండి. దీనికి ట్రాన్స్ఫర్ మీద వేరే దేశంలో అంటే అత్తగారికి వెళ్ళిపోతున్నాం. మళ్ళా ఇక్కడ ఆయన ఇంట్లో ఆయన పెళ్లి చేస్తున్నారు. మనందరం ఆయన బంధువులని వాళ్ళ ఊరి వాళ్ళని పెళ్లి చేసాము. ఇక్కడ అత్తగారికి వెళ్తున్నారు. ఆయన స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం అండి. నిన్న ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను. నేను ఒకటే 2 విషయాలు సార్ గురించి చెప్పాలనుకున్నాను. 2020 నుంచి నేను ఆప్షన్స్కి వచ్చాను. న్యూయార్క్ ఎక్స్పోర్ట్స్లో ఉండేవాడు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన 2020 నుంచి ఇక్కడ నేను ఈ ఐటీసీకి ఈ మేనేజర్గా జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. సార్ దగ్గర 20 నుంచి సార్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఆప్షన్స్కి వచ్చినప్పుడు కానీ, ఓపెనింగ్ కానీ, మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ, సార్ విజిట్స్ అప్పుడు ఫ్రీ టైం 2 విషయాలు నాకు చాలా మనసుకి చాలా టచ్ అయినాయంటే కదా. అదేంటంటే పాజిటివిటీ అండ్ పట్టుదల. పాజిటివిటీ అంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది. మనం మంచి హృదయంతో, మంచి యోచన, మంచి ఆలోచనతో కనుక పనిచేస్తే అవుట్కమ్ విల్ బి డెఫినెట్లీ పాజిటివ్. జరిగేది దాని పర్యవసానం కూడా పాజిటివ్ ఉంటుంది. అది చాలా తక్కువ మందిలో చూస్తాం. మనం చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఇరిటేట్ అయిపోవడము, కోపడము, బ్యాలెన్స్ లూజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటిది సార్ దగ్గర మాత్రం దట్ స్మైల్ ఇస్ ఆల్వేస్ దేర్.
ఆ చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. అదే మనకి సగం ధైర్యం ఇస్తుంది. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నేను కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రెండోది వచ్చేసరికి పట్టుదల. చాలా విషయాలు అంటే మనందరికీ తెలిసినవి. ఒకటి బిట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం కానీ, జుట్టి టాప్ లిఫ్ట్ కానీ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయడం కానీ, తర్వాత 2 to 3 years ఆంధ్ర కానీ మైసూర్ కానీ పెనాల్టీని అబాలిష్ చేయించడం అనేది దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అది మనం ఫోన్ చేయగానే జరిగేది కాదు. దానికి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, మల్టిపుల్ లెవెల్స్లో కూడా సార్ కష్టపడి కృషించకపోతే జరిగిండేది కాదు. ఇవన్నీ ఏంటంటే మీరు అంటారు కదా మంచితనం అంటారు, మనం అందరం అనుకుంటాం కదా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఆయన పట్టుదలకి ఎగ్జాంపుల్స్. సో మనం చాలా లాభపడ్డాము ఆయన సర్వీస్ 7.5 years నుంచి. మనమందరం మీరు ఒక్కటే కాదు, ఇండస్ట్రీ కూడా ప్రాస్పర్ అయింది, చాలా ప్రోగ్రెస్ అయింది. నిన్న కూడా నేను షేర్ చేశాను, 4 రెట్లు ఆల్మోస్ట్ మన ఎక్స్పోర్ట్స్ వాల్యూలో రెట్టింపైంది. అండ్ ప్రతి వాళ్ళు కూడా దీనిలో లాభపడ్డారు. అది జరిగిందంటే శ్రీధర్ బాబు గారి పట్టుదల, శ్రీధర్ బాబు గారి మంచితనం వల్లనే ನಾನು ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారికి, ఆర్ఎం ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్పీఎస్ లక్ష్మణరావు గారికి, గౌరవనీయులు పొగాకు బోర్డు మెంబర్ పదవ ఆఫీసర్ గారికి, గౌరవనీయులు శ్రీ ఐటీసీ నీతిమే శివకుమార్ గారికి, మా టొబాకో బోర్డు అసోసియేషన్ ప్రెసిడెంట్ గురవరెడ్డి గారికి, రైతు నాయకుడు ఆర్ సుబ్బారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, రైతులకి, పొగాకు బోర్డు సిబ్బందికి, కంపెనీ ప్రతినిధులకి, మా రిటైర్డ్ మేనేజర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. ఒక అద్భుతమైన ఫేస్తో మనం పొగాకు రేట్లు సంపాదించుకుంటున్నాం, రేట్లు వస్తున్నాయి. కానీ సార్ రాకముందుకి ఇప్పటికి ఈ ప్లాట్ఫామ్లో వచ్చిన తేడాలు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చూసుకున్నట్టయితే 22-23 సంవత్సరంలో మనం ఇక్కడికి వచ్చిన నేను ఆశూ సూపరింటెండెంట్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడు రైతుల పేర్లు వాళ్ళు దించుకోవాలంటే బయట ఎండలో వర్షంలో పెట్టుకొని ట్రాక్టర్లు దానిలో నుంచి దించుకునేవాళ్ళు. ఏదైనా ఎండ ఎక్కువగా ఉన్నా, వర్షం పడినా హడావుడిగా పట్ల కప్పుకుంటే ఇబ్బంది పడేవాళ్ళు. సారు మేము ఇట్లా సార్ ఇది ప్రాబ్లమేటిక్ ఉందని చెప్పి మేము రైతులు చెప్పడం వల్ల ముఖ్యంగా బ్యాక్ ఎంత పెద్ద షెడ్ కట్టారనేది ఒకసారి చూస్తే ఇప్పుడు చాలా 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 సౌకర్యవంతంగా ఉంది సార్. అంతేకాదు కంపెనీ సంబంధించిన బేడ్ లిఫ్ట్ చేసినప్పుడు ముందు వైపు కూడా ఎటువంటి షెడ్ కానీ ఉండేది కాదు. ఎండ వచ్చినా వర్షం వచ్చినా వర్షంలోనే బేడ్ లిఫ్ట్ చేసేవాళ్ళు. ఒకరోజు మంచి వర్షం పడితే ఆ రోజు బేళ్ళు ఎక్కకుండా బేల్ లిఫ్టింగ్ ఆగిపోయేది. దానివల్ల మన మార్కెట్ మీద ప్రభావం చూపించేది. ముందు వైపు కూడా పెద్ద షెడ్ వచ్చింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అందరూ కంపెనీ వాళ్ళు బేల్ లిఫ్ట్ చేస్తున్నారు. వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. తర్వాత మన గోడౌన్ రేకులు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసిన ఆస్బెస్టస్ రేకులు ఉన్నాయి. దాన్ని కూడా పూర్తిగా తీసేసేసి కొత్తగా ఈ ఇనుప రేకులు వేయించారు. తర్వాత ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ అన్నీ చేశారు. ఆ ముందు వైపు గోడ పడిపోతే కొత్త గోడ నిర్మించేశారు. తర్వాత ఈ రోడ్లు మొత్తం బాగా చేశారు. గోడను కూడా ఆ ఫ్లోర్ మొత్తం దెబ్బతిని ట్రాలీ మూమెంట్ కానీ ఇబ్బందిగా ఉంటే కొత్త ఫ్లోరే ఇచ్చారు. తర్వాత కొత్తగా రాబోయేది ఏంటంటే సారు ఉండుంటే బాగుండేది టైంలో సార్ చేతితో ప్రారంభోత్సవం చేసి భూమి పూజ చేసి ప్రారంభోత్సవం చేస్తే బాగుండేది. సార్ పోతా మనకి బ్యాక్ సైడ్ కార్పొరేట్స్ లెవెల్లో ఒక ఆఫీసు గ్రోయర్స్ లాంటి శాంక్షన్ చేశారు. అది ఆల్రెడీ తొందరలోనే మీ ముందుకు వస్తుంది సార్. మీరు ఎక్కడున్నా ఏ రోజున్నా మీకు కబురు పెడతాం సార్. తప్పకుండా వచ్చి దాన్ని మీ ఆధ్వర్యంలో ఒకసారి ప్రారంభించకపోతే మా రైతులను స్మరిస్తారు. సో ఎవరికి ఇప్పుడు ఎంత స్ట్రక్చర్ ఉన్నా ఎంత ఆప్షన్ చేయాలన్నా ముందు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన అనేది ముఖ్యం. ఈ విషయంలో దగ్గర లెక్కేసుకుంటే 7 నుంచి 8 కోట్ల రూపాయల విలువైన పనులు మన ఒక్క ప్లాట్ఫామ్ జరిగినాయి. 7 నుంచి 8 కోట్ల రూపాయల విలువైన పనులు మన ఒక్క ప్లాట్ఫామ్ జరిగినాయి, జరగబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా మా రైతులకి వస్తువుల కల్పనలో ముందుండి
నడిపించారు. మీకు మా రైతులందరి తరఫున కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్దంకి శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడాలంటే ఒక గంట చాలదు, ఒక రోజు చాలదు. ఎందుకంటే 7.5 సంవత్సరాలుగా రైతు సేవలో రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసి వారి కష్ట సుఖాలను తన కష్ట సుఖాలుగా భావించి రైతులకి ఎంతవరకు సహాయం చేయాలో, ఎంతవరకు మేలు చేయాలో అని ఎప్పుడూ తపన పడిన శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారంటే ఒక రకంగా చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే ఏ చిన్న రైతైనా సరే, ఏ పెద్ద రైతైనా సరే అందరూ ఒకటిగా భావించి ఆయన పూర్తిగా ఎప్పుడూ యాక్సెస్లో ఉండే మనిషి. అటువంటి మనిషిని వారికి జీపే ఐటీసీ మేనేజర్ ఆళ్ళ సుబ్బారావు గారు, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, ఇది 9వ ఫ్లోర్లో ఇండివిజువల్గా పెట్టిన మీటింగు. నిన్నది కాకుండా అంటే రైతు సోదరులు ఎంత ఉత్సాహంతో మరి అద్దంకి శ్రీధర్ బాబు గారి సేవలను గుర్తించి ఈరోజు దిస్ ఇస్ ద లాస్ట్ ఫైనల్ మీటింగ్ ఒంగోలు 1లో. రేపు ఆయన రిలీవ్ అయ్యి మన డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ అవుతున్నారు. మేడం గారికి కూడా తెలిసి ఉండదు అసలు అద్దంకి శ్రీధర్ బాబు గారు రైతుల్లో ఎలా ఉంది అనేది నిన్నే తెలిసింది. ఆమె మేడంకి ఏంటంటే ఇంత రైతుల్లో ఇంత ఆసక్తి, ఇంత అభిమానం వెల్లువల వచ్చిన చాలా చక్కగా ఘన విజయం, అదొక ఘన విజయం. అద్దంకి శ్రీధర్ బాబు గారు కానీ మా యొక్క స్టాఫ్ రైతుల్లో కానీ చాలా ఘన విజయంగా నిన్న జరిగిన కార్యక్రమం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే రైతు మనసు ఏదన్నా గాయపడినా కానీ మొదట ప్రతిస్పందించేది ఆయనే, అద్దంకి శ్రీధర్ బాబు గారు. ఏ రైతు సమస్య వచ్చినా అది రూల్లో కనుక ఏమాత్రం చిన్న క్లూ దొరికినా కానీ ఆ రైతులకి ఉపయోగపడే మనస్తత్వం మరి మీ ఎందరో మీరే అనుభవించారు. అన్ని ఫలాలు మీకు కూడా తెలుసు. ప్రత్యేకంగా ఆయన చేసిన సేవలు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రైతులు కూడా ఆ యొక్క ఫలాలు అనుభవించారు. కాబట్టి ఈ రోజున ఎంతో సంతోషంగా ఉన్నారు. గత 7.5 సంవత్సరాల నుంచి రైతాంగం, స్టాఫ్ అందరూ కోరుకునేది ఏంటంటే అద్దంకి శ్రీధర్ బాబు గారిని ఏ కామర్స్ సెక్రటరీగానో, ఏ జాయింట్ సెక్రటరీగానో, ఏ అడిషనల్ సెక్రటరీగానో వచ్చి ఏదన్నా పొగాకు బోర్డు తరపు నుంచి ఏదన్నా ఫైల్ వస్తే, ఇది ఎక్సెస్ కానీ అనధికార పొగాకు ఇట్లాంటి సంబంధించిన ఫైల్ వస్తే కొద్దిగా తొందరగా క్లియర్ చేయాలని నేను రైతులు కూడా నా దగ్గర కోరుకున్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమం కానీ, ఈ రైతులు ఏర్పాటు చేసిన నిన్నటి కార్యక్రమం కానీ మీ యొక్క సంతోషానికి నిలవెత్తు నిదర్శనం. ఆయన చేసిన సేవలకు కూడా అది ఒక పరాకాష్ఠగా నిలిచింది. ఇవన్నీ మీకు మరి ఇదంతా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు రైతాంగానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే అద్దంకి శ్రీధర్ బాబు గారు కూడా ఎక్కడున్నా కానీ స్టాఫ్ను కానీ రైతులు కానీ ట్రేడ్ కానీ మర్చిపోకుండా భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండాలి. మనకు రిలేటెడ్గా మంచి శాఖలో ఉండాలి. మన కోసం ఆయన తప్పకుండా నిన్నే చెప్పాడు, నేను మీ వాడిని, మీకోసం ఎక్కడున్నా నా ఆలోచన అంతా మీకోసం పనిచేస్తూ ఉంటుందని. ఆత్మ బంధువులైన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పవలసి వస్తే నిన్న మీరు చూపించిన మీ ప్రేమాభిమానాలు, మీ వాత్సల్యము ఎంత ఎక్కువగా ఉంది అని అంటే, నేను ఆల్రెడీ నిన్న మీతోటి కొంచెం పంచుకుని వెళ్ళిపోయేటప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించడానికి ప్రయత్నించండి. నేను
ఎలా ఫీల్ అవుతాను మిమ్మల్ని ఇంతలాగా ఇంత ఘనంగా ఎవరికీ జరగని ఇంత ఘనమైన సన్మానము ఒక పెళ్ళి. నేను నిన్నే చెప్పాను, పెళ్ళి నాకు రెండోసారి, అఫ్కోర్స్ అదే వ్యక్తితో అనుకోండి, రెండోసారి అంత అద్భుతంగా జరిగిన తరువాత, అది కూడా నా పిల్లల సమక్షంలో వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నప్పుడు జరిగిన తరువాత నేను ఎలా ఫీల్ అయి ఉంటాను అనేది ఒక్కసారి ఊహించడానికి ప్రయత్నించండి. కారులో వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఉన్నప్పుడు నాకు మా టొబాకో బోర్డు స్టాఫ్కి చెబుతాను. ఏం చెబుతాను అనంటే, అయ్యా ట్రేడ్ ప్రతినిధులు, తర్వాత టొబాకో బోర్డులో పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్టాఫ్గా పనిచేస్తున్న వీరికి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే. రైతులు నిజంగా మా వాళ్ళు అని గుండెల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూశారు. ఎలా ఉంటుందో మీరు చూశారు. ఇలా ఉంటుంది. నిన్న జరిగిన ఫంక్షన్ లాగా ఉంటుంది, నిన్న జరిగిన పెళ్లిలాగా ఉంటుంది, గత 10 రోజుల నుంచి జరుగుతున్న సన్మానాల్లాగా ఉంటుంది. ఈరోజు నేను వెళ్ళిపోతున్నా కానీ మనసు మొత్తం విప్పి నా కోసం ఏం చెబుతారో అని ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్న వీళ్ళలాగా ఉంటుంది. నాకైతే ఆ అదృష్టం లేదు. నాకు 7.5 సంవత్సరాలతో ఈ బంధం ఇక్కడితో ఆగిపోతుంది. మీకు మాత్రం ఈ ట్రేడ్కి, ఈ పొగాకు బోర్డులో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుబంధం అనేది మీరు కావాలనుకున్నంతసేపు ఉంది. నేనైతే నిన్నే కాదు, ఎలా అయితే వెళ్ళిపోయేటప్పుడు నేను ఐఏఎస్ అయిపోయిన తర్వాత నేను చేసిన కష్టం అంతా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందో, ఇప్పుడు కూడా నేను చేసినవి ఏవి నాకు గుర్తు రావట్లేదు. నేను ఏమన్నా చేస్తే అది చాలా చాలా మీ ప్రేమ ముందు, మీ మనసు ముందు చాలా చాలా చిన్నదిగా అనిపిస్తోంది కదా. నాకు వెళ్ళిపోయేటప్పుడు అయ్యో ఈ అనుభవం ఇంకా లేదేంటి అనేసి నాకు బాధేస్తుంది. మీకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఈ ట్రేడ్లో మీరుంటే మీరు కలకాలం ఇక్కడే ఉంటారు. బోర్డులో మీరు పనిచేస్తుంటే అధికారులుగానో అవుట్సోర్సింగ్ స్టాఫ్గానో మీరు ఇక్కడే ఉంటారు. వాళ్ళని దగ్గర పిలిచి వాళ్ళకి చాలా చాలా తాత్కాలికమైన ఆనందం, చాలా కొంచెం సహాయం చేస్తే నిన్న బద్దిరెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. మీరందరూ అనుకుంటున్నట్లు వాళ్ళు మనసుకు హత్తుకుంటారు. ఇదిగోండి తార్కాణం నిన్న జరిగిన సన్మానం, ఈరోజు ఈ సభ. ఇద్దరు కోర్సులో ఉన్నారు కదా సార్. ఓకే, రెడీ సార్. సార్ ఓకే సార్, ఇటు చూడండి. సుబ్బారావు గారు సార్ గోల్డ్ బ్రాస్లెట్ సమర్పిస్తూ ఉన్నారు. మనందరం కూడా రైతాంగం అందరం కూడా కందాలను తెలియజేస్తూ ఉన్నాం. సారథ్యంలో నిలబెట్టాము సార్. ఒకసారి కొంచెం వెనక్కి జరుగు, కొంచెం సార్. మీరు కూడా చూడండి డైరెక్టర్ గారు. ఓకే సార్. పొద్దున వచ్చావా? తర్వాత టీవీ నేను రాజాను, ఐటీవీ. ఇక లాస్ట్ వెనక్కి సార్, దగ్గర జరగండి, వెనక్కి జరగండి.
మీరు కూడా వెనక్కి జరగండి. వస్తున్నారు నాగేశ్వర గారు. తర్వాత చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. వెనక్కి జరగండి అమ్మా. ఓకే. బదిరెడ్డి గారు ఆయన బర్త్డే ఈరోజు ఏప్రిల్ 18 ఉంటుంది. ఆ 18లో కూడా ఆయన ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. 4 కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తే ఆఫీస్ కాంప్లెక్స్ రోయల్ లాంటి ప్రారంభం జరుగుతుంది. దానికి సంబంధించి రెడీగా ఉంది కాబట్టి సార్ పైన వాళ్ళు చూడట్లా. ఓకే, ఎలా యూ రెడీ నంబర్. ఒక్క నిమిషం. నేను ఒంగోలులో, ఆ తర్వాత ఇదంతా మీ పేరు కూడా చెప్పుకోవాలి. అంత అద్భుతంగా చేయండి. రికార్డ్ టైంలో వీళ్ళు ఎంత తొందరగా అయిపోయింది ఏంటో అని అనిపించేలాగా మీరు చేయండి. ఐఎమ్ రియల్లీ ప్రేయింగ్ ఫర్ ఆల్ ద సక్సెస్. మనం స్టార్ట్ చేయబోయే జర్నీ ఇక నుంచి ఇంకా ఫేస్ లిఫ్ట్ ఆఫ్ టొబాకో బోర్డ్ అవబోతుందని వాస్తవంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సార్ ఎట్లా ఉంది అందరూ సార్ కాదు ఎవరు ఇది గ్రోవర్స్ లాంచ్ అండి. గ్రోవర్స్ తోటి కొట్టించండి. బిల్డింగ్ గురారెడ్డి గారు ఉన్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఒంగోలు 1 వేలం కేంద్రంలో ఉన్నాము. ఒంగోలుతో పాటు కొండేపి, తర్వాత కందుకూరు, ఆ తర్వాత పొదిలి, ఈ 4 వేలం కేంద్రాల్లోనూ ఆక్షన్ స్టార్ట్ అయింది. క్రితం సంవత్సరము స్టార్టింగ్ ప్రైస్ 230 రూపాయలతో మొదలైంది. ఈరోజు 280 రూపాయలతో మొదలైంది. ఇక్కడ అంటే 50 రూపాయలు ప్లస్
దాంతో మొదలైంది. మనం ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీ లాగా చేసుకుంటున్నది ఏంటంటే క్రితం సంవత్సరం ఎంతైతే యావరేజ్ వచ్చిందో ఆ యావరేజ్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ తోటి మనము ఆక్షన్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము. క్రితం సంవత్సరం ఈ ప్రాంతం అంటే SLS SBS ప్రాంతంలో 270 రూపాయల చిల్లర యావరేజ్ ప్రైస్ వచ్చింది. సో దానికంటే ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ 280 రూపాయలతోటి స్టార్ట్ అయింది. కాబట్టి మంచి శుభ పరిణామము అనేసి రైతులందరూ అనుకోవడం జరిగింది. ఈ సంవత్సరము 200 మిలియన్ కేజీలు పొగాకు పంట పండిందని అంచనా వేస్తున్నాము. ప్రాథమిక అంచనాల ప్రకారం బ్రైట్ గ్రేడ్ అంతకంటే ఎక్కువ పండింది. లీఫ్ చాలా అద్భుతంగా వచ్చింది అనేసి నా రివ్యూలో కూడా తేలింది. ఈ పరిస్థితులన్నీ ఆశాజనకంగా ఉన్నాయి. కాబట్టి పొగాకు రైతులు అందరూ సంతోషంగా ఈ సంవత్సరం కూడా మంచి యావరేజ్ తోటి హ్యాపీగా ఉంటారు అనేది నా భావన. ఎప్పుడైనా సరే ఈ పొగాకు అనేది కమర్షియల్ క్రాప్, అంటే ఇది మనము స్టోర్ చేసుకునేది కాదు, లేకపోతే తినేదానిలాగా కాదు. ఇది కామర్స్ క్రాప్ కాబట్టి ఇది ఎప్పుడూ డిమాండ్ సప్లై ఈక్వేషన్కి తగ్గట్టుగా ధర ఉంటుంది. ముఖ్యమైనది టొబాకో బోర్డు మ్యాండేట్ కూడా ఏంటి అని అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్స్. అంటే మంచి ధర, సరైన ధర, లాభదాయకమైన ధర రైతులకి ఇప్పించవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద ఉంది. ఆ బాధ్యతను మేము పొగాకు బోర్డు యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూనే ఉంది, ఇక ముందు కూడా నిర్వర్తిస్తూనే ఉంటాము. ఈ సంవత్సరము డిమాండ్కి వస్తే ముందుగానే బోర్డు అంచనా వేసి అంతర్జాతీయంగా పొగాకు డిమాండ్ ఉంది అని చెప్పి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 167 మిలియన్ కేజీలుగా బోర్డులో నిర్ణయం చేయబడింది, అంటే టార్గెట్. సో ఆ టార్గెట్కి అనుగుణంగా వస్తే డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతులకి మంచి రేటు వస్తుంది.